మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు తాజాగా భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ అండి 85 నుంచి 75కి చేరింది. ప్రపంచంలో ఏ దేశ పాస్పోర్ట్ ఎంత శక్తివంతమో తెలిపే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 రిపోర్ట్ విడుదలైంది. ఇందులో భారత పాస్పోర్ట్ ర్యాంక్ గొప్పగా పెరిగింది. గత ఏడాది 85 స్థానంలో ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ ఈసారి 75వ స్థానంలో చేరింది. ఒకే ఏడాదిలో 10 స్థానాలు ఎగబాకిందండి. మన ఇండియన్ పాస్పోర్ట్తో ఏ దేశాలకు వెళ్ళవచ్చు? ప్రస్తుతం భారత్ పాస్పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలు వీసా లేకుండా వీసా ఫ్రీ లేదా అక్కడికి వెళ్ళాక వీసా అండ్ అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చండి. దాదాపుగా 17 ఏళ్ల క్రితం అంటే 2008-9 భారత్ ఇదే ర్యాంకు ఉండేదండి. మళ్ళీ ఎన్నాళ్ళకు ఆ స్థాయికి చేరుకోవడం విశేషం. అయితే ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్ట్ లిస్టులో ఏషియన్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయండి. అందులో ఫస్ట్ సింగపూర్ అండి. ఈ దేశ సిటిజన్షిప్ పౌరసత్వం కానీ ఉంటే దాదాపుగా 180 దేశాలు వీసా లేకుండా తిరిగేయవచ్చు. అంటే సింగపూర్ పాస్పోర్ట్ ఎంత పవర్ఫుల్ పాస్పోర్ట్ ఒకసారి గ్రహించండి. నెక్స్ట్ దక్షిణ కొరియా, జపాన్ కూడా ఉన్నది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 10వ స్థానంలో కొనసాగుతుంది. అంటే మన ఏషియన్ కంట్రీస్లో ఉన్న పవర్ఫుల్ దేశాలు సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్ కంటే కూడా ఈ పాస్పోర్ట్ ర్యాంకు వెనుకబడి ఉన్నదండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. ఈ దేశ పాస్పోర్టు ఉంటే దాదాపుగా ఒక 180 దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు. ఒకప్పుడు టాప్లో ఉన్న అమెరికా ప్రస్తుతం 10వ స్థానంలోకి పడిపోయింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఏ దేశ పాస్పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించగలము అనేది లెక్క కట్టి ర్యాంకులు ఇస్తుందండి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. దీనికోసం అత్యంత ఎక్కువగా విమాన రవాణా సంస్థ అయిన IATA ఇచ్చే అధికార సమాచారం కూడా తీసుకుంటారండి.